కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యతో జీవావరణ వ్యవస్థకు పూడ్చలేని నష్టం వాటిల్లిందని తేల్చి చెప్పింది. వనరులను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. కంచగచ్చిబౌలి భూములపై అధ్యయనం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఈసి ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కంచగచ్చిబౌలి మొత్తం విస్తీర్ణం 408.12 ఎకరాలు కాగా ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి మొత్తం 104.06 ఎకరాల్లో చెట్ల నరికివేతకు పాల్పడినట్లు చెప్పింది. ఇందులో 71 ఎకరాల్లో అడవి విస్తరించి ఉండేదని, దీనిని ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించినట్లు సిఈసి తెలిపింది. ప్రభుత్వం కంచగచ్చిబౌలిలో కేవలం అడవిని మాత్రమే నాశనం చేయలేదని, ప్రజల నమ్మకాన్ని, రాజ్యాంగబద్ధ విధులను, సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించిందని అభిప్రాయపడింది. కంచగచ్చిబౌలి భూముల్లో అద్భుతమైన జీవావరణ వ్యవస్థ ఉందని సిఈసి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 106 ఎకరాల్లో అడవులను ధ్వంసం చేయడంతో అక్కడ జీవావరణ వ్యవస్థకు, జంతు జాతికి పూడ్చలేని నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర అటవీ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్టర్లు 104 ఎకరాల్లోని 1398 అనుమతి పొందిన చెట్లను, 125 అనుమతి లేని చెట్లను నరికివేసినట్లు చెప్పింది. ఆర్టికల్ 482, ఆర్టికల్ 21 ప్రకారం ప్రభుత్వ భూములు, వనరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేస్తూ కంచగచ్చిబౌలిలో ఆ బాధ్యతల్లో విఫలం కావడం నేరంతో సమానమని అభిప్రాయపడింది. మరోవైపు రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని ప్రభుత్వం నిరుడు ఏప్రిల్లో కేంద్ర పర్యావరణ శాఖకు సమాచారం ఇచ్చింది. 2 నెలల్లోనే ఆ నివేదికను ఉపసంహరించుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకుందని సిఈసి తన నివేదికలో పేర్కొంది. దీంతో అటవీ భూముల లెక్కలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో నియమించిన కమిటీలో నిపుణులు లేరని సిఈసి అభిప్రాయపడింది. కమిటీని తిరిగి నియమించాలని సూచించింది. భూములను రక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొన్నట్లు తెలిసిందే. కంచగచ్చిబౌలి విషయంలో సిఈసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. కంచగచ్చిబౌలి భూమిని తక్షణమే అరణ్యంగా ప్రకటించి రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పింది. 104.95 ఎకరాల్లో భారీగా మొక్కలు పెంచి పూర్వస్థితికి తీసుకురావాలని సూచించింది. జీవావరణం, అరుదైన వృక్ష, జంతుజాతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని జలాశయాలను సంరక్షించాలని తెలిపింది. అదేవిధంగా ఈ ప్రాంతంలోకి మురుగునీరు రాకుండా ఏడాదిలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. అటవీ పరిరక్షణ కమిటీని పునర్నిర్మించి శాస్త్రవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణులను ఆ కమిటీలో చేర్చాలని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో అటవీ తరహా ప్రాంతాలను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించాలని సూచించింది. ఈ నివేదిక తయారు చేయడానికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు 14.58 లక్షలు ఖర్చయిందని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని సిఈసి పేర్కొంది.